అయ్యయ్యో ఏంట్రా ఇది? అరే బాబు ఇదేంట్రా? ఈ పరిస్థితిలో చూసేటట్టు చేసేవారా? లైలా మజ్ను కథ విన్నాను, రోమియో జూలియట్ కథ కూడా విన్నాను. అరే బాబు ఏమి ప్రేమరా ఇది? ఐ లవ్ యు టీచర్. షిరిడి స్వామి సాయి బాబా మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము, మీ ఇల్లు వెతుక్కుంటూ. మేఘా, నువ్వేం బాధపడద్దు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తున్నుని తప్పకుండా పట్టుకుంటారు. అలాగేనా? తర్వాత నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, నువ్వు లేకపోతే దాని తర్వాత లీవ్ కూడా తీసుకుంటాను. మీ నాన్నగారు చెప్పినట్టు తున్ను దొరికాడనుకో, మనం బయటికి వెళ్ళి వద్దాం. అలాగేనా? సరే. నువ్వేం టెన్షన్ అవ్వకదు నా బంగారం. నిన్ను తలచి తలచి కరిగిపోయావతిలా, నిన్ను తలచి తలచి కరిగిపోయా వతిలా, నిన్ను తలచి తలచి నేను మేఘా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వద్దు, చెప్తే వినండి. వదిన, చెప్తున్నానా? వద్దు వదిన, ఆపండి. వదిలేండి. వద్దు 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 ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్. ఇప్పుడు మాటుకున్నారు, ఇప్పుడు మాటుకున్నారు. నా మీద నీళ్ళు చల్లుతున్నారు.
నా మీద కొడతారు నీళ్ళు. వదలు. వద్దు 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 వద్దు. మేఘా, ఏం చేస్తున్నారు మీరిద్దరు అక్కడ? నువ్వు ఏం పని చేస్తున్నావు తెలుస్తుందా మేఘా? తర్వాత నువ్వు నా తమ్ముడైన నువ్వు కొంచెమైనా సిగ్గులేదు? అన్న మీరు అనుకునేలాగంతేం కాదు. నేను చూసినంత అబద్ధం. ఆకాష్, మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు. నోర్ముయ్, దీనికి పైన ఏమీ నువ్వు చెప్పొద్దు. దీని గురించి సమాధానం కానీ ఎక్స్ప్లెయిన్ కానీ నాతో చెప్పొద్దు. మీరిద్దరు చేసిన తప్పు కళ్ళతో చూశాను కదా, నా కళ్ళతో చూశాను కదా. నేను నిన్ను ఎంత ఘాటుగా ప్రేమించాను. కానీ నువ్వు వెళ్ళిపో, పో ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ నువ్వు అన్నా అది తల్లితో సమానమైన వదినతో నువ్వు. ఆకాష్, ఆకాష్ నేను దీని చెప్పేది తర్వాత ముందు కూడా వినండి. నువ్వు నా ముందు నుంచుంటే మట్టికి జరిగేదే వేరు. ఆకాష్, ముందు నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏం చెప్తున్నావు మేఘా? ఆకాష్, మీరు అనుకుంటున్నట్టుగా అలాగా? ఏం లేదు. వెళ్ళవే, వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళవే, పోవే. నువ్వు సిగ్గు లేకుండా, సిగ్గు లేదా నీకు? ఆకాష్, వదినంటే అమ్మరా. చిన్న వయసు నుంచి నీకు చెప్తున్నాను. కానీ నువ్వు ముండలు ముఠాకోరడా. అన్నయ్య గురించి తెలిస్తే తను ఏమనుకుంటాడో తన గురించి కొంచెమైనా ఆలోచించవరా నువ్వు? పో. ఇక చాలా అన్నయ్య, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నాకు కొట్టడం వచ్చు. కొడతావా? నన్నే కొడతావా? నన్ను కొడతావరా నువ్వు? నీకింత ధైర్యం వచ్చిందా? నన్నే చేత్తో కొట్టావు కదూ. నన్ను కొడతావా? కొడతావా? నన్నే కొడతావరా నువ్వు? ఆకాష్, ఆకాష్, నిన్ను విడిచిపెట్టను రా. ఆకాష్, మేఘా, ఏమండి? ఎంతసేపు నుంచి నీ పిలుస్తూ ఉన్నాను? ఏంటి ఆలోచిస్తున్నావు? నీకేం కాలేదు కదా? ఏం లేదండి. నేను భయపడ్డాను తెలుసా? సారీ. దేనికి ఇలా చేస్తున్నావు? నీకేమీ జరగదు. ఎవ్వరూ నిన్నేమి చేయలేరు. మెల్లగానే నేను దీన్ని మూవ్ చేయాలి. ఆకాష్కి మాత్రం డౌట్ వచ్చిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. తర్వాత నన్ను అఖిల్ని వదిలిపెట్టారు. ఇంకా చాలు, నువ్వు ఆల్రెడీ చాలా నీళ్ళు పోసావు. ఏంటి అఖిల్, ఇంకా ఎంతసేపు వర్కౌట్ చేస్తూ ఉంటావు? అయిపోయిందంటే లోపలికి రా, భోంచేద్దాం. వస్తాను అన్నయ్య, మీరు వెళ్ళండి. ఈడొక పిచ్చివాడు. ఏంటి ఆలోచిస్తున్నావు నా మేఘ? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు ప్రేమించచ్చా? ఎందుకు? మూడ్ లేదు. ప్లీజ్, నాకు నిద్ర వస్తోంది, నిద్రపోండి. నాకు నిద్ర రావట్లేదు.
ఈ రోజు నాకు మూడ్ లేదు ప్లీజ్. ఏ బాగున్నావు కదా. ప్లీజ్ రండి పడుకుందాం. అలాగే. గుడ్ నైట్. గుడ్ నైట్. చూసారా టీచర్, మీకోసం నేను ఏదేదో చేస్తున్నాను. అలాగని ఏమీ లేదు, అంతే కొన్ని రోజులు ఉంటుంది. ఇదంతా ఆగిపోయిన తర్వాత పోలీసులు నన్ను వెతకటం ఆపేస్తారు. అప్పుడు నేను ఎక్కడైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఐ లవ్ యూ టీచర్. ప్రేమ వచ్చేసింది, ఆశలు వచ్చేసాను, పాలు పళ్ళు అక్కర్లేదు, అరే నిద్ర లేదు, ప్రేమ వచ్చేసింది, ప్రేమతో పరిగెత్తుకొచ్చా. ఎలా ఉంది రే తమ్ముడు? ఎలా ఉన్నారా? నేను చూడటానికి అలాగే బిచ్చగాళ్ళలా ఉన్నానా? నువ్వు బిచ్చగాళ్ళ లేవు, కార్టూన్ క్యారెక్టర్ లా ఉన్నావు. అరే పోరా, ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రేమ కోసం నేను కష్టపడి ఎక్కడెక్కడికో తిరుగుతుంటే నేను ఇలాగంటున్నా. నీకు నన్ను చూస్తే కార్టూన్ గా కనపడుతున్నానా? ఇంకా నువ్వు నీ దారి నువ్వు చూసుకో. సరే క్షమించానా. నేను నిన్ను అడుగుతుంది ఏంటంటే వేయటానికి ఈ డ్రెస్సే ఉందా అంటున్నాను. అరే ఏం చేద్దాంరా తమ్ముడు, అంతా నీ ప్రేమ కోసమే కదరా ఇంత కష్టపడుతున్నావు. నా చేతిలో ఏమీ లేదురా, మనం ఆకలితోనే ఉంటున్నాం. ఇదంతా నేను దొంగతనం చేసి తీసుకొచ్చానరా నీకోసం. ఎవరి కోసం? అంతా నీ కోసమే కదరా. నీ కోసం నా లుంగి కూడా వదిలేశాను కదరా. అరే చాలా కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. వెళదాం. నమస్తే నమస్తే నమస్తే, మీ అందరికీ నమస్తే నమస్తే నమస్తే, మీ అందరికీ నమస్తే నమస్తే నమస్తే, మీ అందరికీ నమస్తే నమస్తే నమస్తే. పాత బాటిల్స్ పాత పేపరే, పాత బాటిల్స్ పాత పేపరే, పాత బాటిల్స్ పాత పేపరే, పాత బాటిల్స్ పాత పేపరే. రండి రండి రండి, పాత బాటిల్స్ పాత పేపరే. ఏంటే నువ్వు చేస్తుంది? అర్థం కాలేదా? పాత ప్లాస్టిక్ రా, మనకు అవసరం పడుతుంది బాబు. రాత్రికి ఏమీ దొరకలేదనుకో, ఇదే మనకి యూస్ అవుతుంది. అరే ముందు కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు? బాటిల్ ఏంటి నా ఒక్కడి కోసం అనుకున్నావా? నీకు కూడా కలిపే కదా. రారా నాయన రా. పాత బాటిల్లో అన్ని కొనబడతాయి. అరే బాబు తమ్ముడు చెప్పు. నేనేమంటున్నానంటే ఏంటి? నువ్వు ఇక్కడే ఉండరా. ఎందుకు? నేను వెళ్ళి ఏం జరుగుతుందో చూసుకొని వస్తారా. ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఎందుకంటే మన ఇద్దరు ఒకటిగా కలిసి వెళ్ళామనుకో, వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఒక ఇద్దరు ఇలాగే తిరుగుతున్నారే, అసలుకి వాళ్ళెవరని తెలుసుకోవాలనుకుంటారు. అందువలన నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి అలాగే చూసి నీ ప్రేమికురాల్ని చూసి అలాగే ఎత్తుకొని, అదేంటంటే అలాగే ఎత్తుకొని నీ దగ్గరికి తీసుకొస్తానని చెప్తున్నా. నీ ప్రియురాల్ని చూసుకుంటా నా బాధ్యత రా బాబు. అరే జాగ్రత్తగా చూసుకొని తెస్తానంటున్నా. ప్రతి దానికి సందేహపడుతున్నా. నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి పని ఫినిష్ చేసుకుని వస్తా. అరే వస్తున్నాడు బకెట్ తీసుకొని ఒకడు. అరే డబ్బా, బాటిల్, పేపర్, పాత పేపర్, బాటిల్, ప్లాస్టిక్. ఇంట్లో ఎవరున్నారయ్యా? పాత బాటిల్, ప్లాస్టిక్, పేపరు కొంటామండి. పాత పేపరు, బాటిల్, ప్లాస్టిక్ కొంటామండి. ఏంటి సార్, పాత వస్తువులు ఉన్నాయా? మేము ఇక్కడ కొత్తగా వచ్చాము, మా అన్నయ్యని పిలుస్తాను. అనయ్య ఎవరో వచ్చారు. చెప్పండి. నమస్తే అయ్యా. పాత పేపరు, బాటిల్, ప్లాస్టిక్ ఉంటాయి. అలాంటిదేం లేదు. అరే పక్కింటోళ్ళు చెప్పారని మీ దగ్గర చాలా పాత వస్తువులు ఉన్నాయని. ఎవరేం చెప్పినా నా ఇంట్లో ఏమి లేదు. బాగా ఇంట్లో మూలమూలగా వెతికి చూడండి సార్, ఏదో ఒకటి దొరుకుతుంది. తొందరగా తీసుకొని రండి. ఏమీ లేదయ్యా, ఎవరో తెలియకుండా తలుపెందుకు తెరిసావు? అదేం లేదు. నీకు చెప్తే అర్థం తర్వాత వాడి ప్రేమను కలుపుతాం మనం. ఇలా జరగదు. ఏంటి చెప్పావు?
అరే ఏమీ లేదు సార్, లోపల ఏదన్నా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి సార్. ఎవర్రా నువ్వు? ఫోన్ అయినా అరే వెళతామండి, ఎలాగ ఇక్కడే ఉంటాం అనుకున్నారా ఏంటి? పాత వస్తువులే కదా అడిగాను, వెళతాను. వెళ్ళు. పాత పేపరు, ప్లాస్టిక్ బాటిల్స్ కొంటామండి. లోపలికి వెళ్ళు. పిలిచారా సార్? లేదు లేదు, నువ్వు ముందు బయలుదేరు. ఏదో పిలిచినట్లు అనిపిస్తే. ఏయ్ ఎవర్రా వీడు? సరే సార్ వెళుతున్నాను కదా, తర్వాత ఎందుకు కోపం ఎందుకండి అంత? పాత పేపర్ బాటిల్స్ తీసుకుంటామండి. అన్నా ఏమైంది? అరే అదెందుకు అడుగుతారా ఏమైందని, వదిలేరా. నీ బంగారం ఆ ఇంట్లో కనపడలేదేంట్రా? అక్కడ 2 మొగనా కొడుకులే ఉన్నారు. పిలవంగానే ఒకడు వచ్చాడురా, పిలవకుండా ఒకడొచ్చాడు. ఇక్కడ చూడరా బాబు, అసలు మన ఇద్దరం ఏమీ చేయలేమనుకుంటారా. తర్వాత ఇప్పుడేం చేయాలి? ఏం చేద్దాంరా, ఇప్పుడు నాకు ఒక ఐడియా తడుతుందర్రా. ఇంకొక ఐడియానా? అరే ఎందుకురా ఫీల్ అవుతావు? ఏం చేస్తున్నావునా? రారా నాయనా. పిచ్చోడా. ఎవరు కానీ నిజమే చెప్పారు. నిజాయితీగా మనం గెలవలేకపోతే అడ్డదారిలో వెళ్ళే గెలవాలి. నేను కూడా ఈ సెకండ్ ఐడియాని యూజ్ చేయాలి. ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నాయి. హలో, ఎవరండి? హలో ఎవరు? హలో హలో ఎవరు? అంతేంటి తొందర, తెలుసుకుంటారుగా. ఏమండి, ఎవరండి కావాలి మీకు? అలాగే ఈరోజు వేసుకున్న కలర్ఫుల్ డ్రెస్ లో మీరు హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీకు నేను తెలుసా? మీకన్నా మిమ్మల్ని ఎక్కువగా తెలుసు. నాకు అర్థం కావట్లేదే. చూడండి మేడం, మీతో మాట్లాడడానికి అంత టైం లేదు. దయచేసి మీరు ఎవరైనా చెప్పొచ్చు కదా. ఈ రోజు కాదు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. హలో హలో ఎవరై ఉంటారు? నువ్వు నటించిన చూడలేదా? లేదు లేదురా బాబు, తను అక్కడ ఉన్నట్లే అనిపించట్లేదురా. కానీ ఒక విషయం రా, నేను అక్కడికి వెళ్ళినందువల్ల నాకు ఒక విషయం అర్థమైంది. అక్కడున్న 2 మగాళ్ళు ఎవరని. ఎవరు తను? ఒకడు నీ ప్రియురాలి బొంగుడు, ఇంకొకడు వాడి తమ్ముడు. సరిగ్గా చెప్పాలంటే నీ బంగారానికి వాడు బామర్దనుకుంట్రా. నాకు టీచర్ మధ్యలో ఎవరూ రాలేరు. పోలీస్ అయినా ఆకాశ అయినా ఎవ్వరూ రాలేరు. ఐ లవ్ యూ
టీచర్. ఆకాష్, నేను మార్కెట్కి వెళ్తున్నాను, మీరు నాతో వస్తారా? నేగా ఈరోజు అవ్వదు. నువ్వే చూడు ఎంత పని, నేను ఎంత పని చేస్తున్నా నువ్వు చూస్తున్నావు కదా. ఆకాష్, నాకంటూ మీ దగ్గర ఏమైనా టైం ఉందా? సండేనూ లేదు, ఒక హాలిడే కూడా లేదు. ఏంటి ఆకాష్ ఇదంతా? మేఘా, నువ్వే చూడు, నీ కన్ను ముందే కదా ఉంది, ఎంత పని పెండింగ్ లో ఉంది. నాకంటూ మీరు ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు. సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బజార్కే కదా. ఏంటి అప్పుడు అఖిలతో వెళ్ళరా, వచ్చేవారు మనం వెళదాం. సరేనా? సరే. ఎందుకు కోపం చేసుకుంటున్నావు? సరే. అఖిల్, ఇదేగా నేను అనుకున్నాను. ఈరోజు బాగా షాపింగ్ చేద్దాం వదినా. సరే. నేను ఉన్నాను కదా, మీకెందుకు టెన్షన్? బైక్ ఎక్కడా? ఇక్కడుంది. కూర్చోనా? పోనీయండి. షాపింగ్ బాగానే చేసాం, జాలీగా ఉండింది కదా. హలో. హలో, ఎవరా అమ్మాయి? సారీ. తానే మార్కెట్లో తనతోనేగా బాగా నవ్వుతూ మాట్లాడుతున్నా. ఆమె మా వదిన. వదిన? చూస్తే తను వదినలా అనిపించడం లేదే. చూడ్డానికి తను నిన్ను లవ్ చేస్తున్నట్టే ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమె నా వదిన. తర్వాత ఒక్క నిమిషం, అది ఎవరైతే నీకేంటి? నేనెందుకు నీ దగ్గర చెప్పాలి? అసలు నువ్వెవరు ముందు? అరే, ఎంత త్వరగా మర్చిపోయా? మనం నిన్నే మాట్లాడడం మొదలు పెట్టాం. అలాగా? అలా అయితే అప్పుడు మీరు మాట్లాడుతున్నారా? చెప్పండి, మరి ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు నన్ను? మరి నేను చూస్తానే ఉన్నాను, మీరు చాలా రోజుల నన్ను ఫాలో చేస్తున్నారు. నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఎందుకంటే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. సారీ. ఐ లవ్ యూ. హలో 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 హలో. ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? అది ఎవరి దగ్గర లేదే. నేనే ఇప్పుడు చూశాను కదా నువ్వు మాట్లాడేదంతా. ఓ, తను నా కాలేజ్ ఫ్రెండ్. అరే, నువ్వు దేనికి భయపడుతున్నావు? అన్ని విషయాలకి టెన్షన్ అవుతూ ఉన్నావు, టెన్షన్ తోనే తిరుగుతూ ఉన్నావు. నేనున్నాను కదా, టెన్షన్ అవ్వద్దు. అర్థమవుతుందా? థ్యాంక్ గాడ్, ఈ రోజు నేను జస్ట్ మిస్ లో తప్పించుకున్నాను.
నాకు చాలా రోజుల నుంచి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. వదిన ఆమె ఏం చెప్తుందంటే మీ వదిన చూస్తే నాకేదో అనుమానంగా ఉంది, నేను లవ్ చేస్తుందని. సలాం. మాలైకుం సలాం. చెప్పండి. నేను మీ దగ్గర ఈ విషయం ఎదురు చూడలేదు. మీరు నన్ను ఇంటికి పిలిచి నేను ఎవరో తెలియదంటున్నారు. మిస్ అన్నోన్ నంబర్. అరే ఇప్పుడన్నా కొంచెం మొహం చూపించచ్చు కదా నాకు. ముందు మీరు మీ కళ్ళు ముయ్యండి. ఫోన్ చెయ్యి, తర్వాత చెప్పు ఆయన లేనప్పుడు నువ్వు నాతో ఎంత పెద్ద తప్పు చేశావని. నువ్వు వేరే వాళ్ళకు సొంత ఒకటి కుదరదు. నువ్వు నా దానివి, నాకు మాత్రమే నువ్వు. ఐ లవ్ యు టీచర్. రావణుడు సీతను తీసుకువెళ్ళాడు, నేను మేఘాన్ని తీసుకువెళ్తున్నాను.